హలో మై డియర్ హెల్త్ లవర్స్. మన దేశంలో ఎవరైనా చుట్టాలు ఇంటికి రాగానే వేడిగా చాయ్ తాగమని ఇస్తుంటాం. మనందరి ఉదయం ఒక కప్పు టీతోనే మొదలవుతుంది. ఇలా టీ తాగడం అనేది 90% భారతీయుల ఇళ్లల్లో ఒక సాధారణ అలవాటు. కానీ మనం పాలు, చక్కెర మరియు టీ పొడి వేసుకుని చేసుకునే తీయటి టీ వెనుక మన హెల్త్ కి సంబంధించిన కొన్ని చేదు నిజాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో వాటి గురించే మనం మాట్లాడదాం. ఈ ప్రపంచంలో మన దేశం మరియు చైనా దేశంలో మాత్రమే ఇలా పాలతో టీ చేసుకుని తాగడం అలవాటు. మిగతా దేశాలలో పాలను ఉపయోగించరు. అసలు మనకు ఈ పాలతో చేసిన టీ అలవాటు చేసింది కూడా విదేశీయులే. చాలా దేశాలలో కేవలం వేడి నీటితోనే టీ చేసుకుంటుంటారు. మన టీ అనేది ఒక్కసారి అలవాటైతే వదలడం అంత సులభం కాదని మనందరికీ తెలుసు. రోజుకు 1-2 కప్పులైతే పర్వాలేదు, కానీ లెక్క లేకుండా టీ తాగడానికి బానిసైన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా అధికంగా టీ తాగే వారిపై చైనాలో ఒక 5,000 మందితో ఒక పరిశోధన చేశారు. ఇక రిజల్ట్ గా టీలో ఉండే కెఫీన్ వల్ల రోజులో ఎక్కువసార్లు టీ తాగే వారిలో హార్మోన్ బ్యాలెన్స్ తప్పడం, అందువల్ల మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందట. ఈ అలవాటు ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలకు కూడా దారితీస్తుందట. ఈ అధ్యయనం బీజింగ్ లో జరిగింది. ఇక అమెరికాలో జరిగిన మరో పరిశోధనలో ఒక టీ కప్పులో 40 గ్రాముల కెఫీన్ ఉండటం వల్ల అది ప్రశాంతమైన నిద్రను డిస్టర్బ్ చేయడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందట. ఈ పరిశోధనను బ్రౌన్ యూనివర్సిటీలో చేశారు. ఇక మరో విషయం ఏంటంటే, చల్లారిన టీని మళ్లీ వేడి చేసుకుని తాగేవారికి, అలాగే ఉదయం లేవగానే పరగడుపున టీ అధికంగా తాగేవారికి బ్లడ్ ప్రెషర్, అల్సర్ వంటి సమస్యల రిస్క్ పొంచి ఉందట. టీని ఎంత ఎక్కువసేపు మరిగిస్తే అంత ప్రమాదం అన్నమాట. అందుకనే 5 నిమిషాల కంటే ఎక్కువగా మరిగించకపోవడం మంచిది. ఇక ఈ టీ అలవాటు మన దేశంలో ఎంత ఎక్కువగా ఉందంటే, సుమారుగా ప్రతి సంవత్సరం భారతదేశంలోని ప్రతి వ్యక్తి 251 టీలు తాగుతున్నాడట. అంటే నెలకు 21. ఇది అప్రాక్సిమేట్ గా మన దేశ జనాభా అంతా కలిపి చేయబడ్డ ఒక అంచనా. ఇక మీరే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత టీ ప్రియులమో. మనలో కొందరికి టీ ఎక్కువ తాగడం వల్ల మొటిమలు వస్తుంటాయి. అలాంటప్పుడు వారి శరీరానికి ఆ టీలో వేసే పాలు సెట్ అవ్వకపోవచ్చు. దీనినే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. అలాంటి వారు ఈ డైరీని దూరం పెడితే మంచిది. అలాగే ఇందులో మనం వేసుకునే రిఫైన్డ్ వైట్ షుగర్ కూడా అంత మంచిది కాదు. ఎంత తక్కువ వేసుకుంటే అంత తక్కువ హెల్త్ రిస్క్. ఇక ఈ వీడియో టీ తాగడం తప్పని చెప్పడానికి కాదు, టీ మితంగా తీసుకోండని చెప్పడానికి మాత్రమే చేస్తున్నాము. ఇంకా ఎక్కువసేపు మరిగించిన టీ మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే పరగడుపునే టీ తాగడం, నిద్రపోవడానికి ముందు టీ త్రాగడం మానేయండి. మీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. ఈ చిన్న చిన్న టిప్స్ ని మైండ్ లో ఉంచుకుని మితంగా రోజుకు 1 కప్ టీని హ్యాపీగా తాగండి. ఏదైనా మితిమీరితే వ్యసనం, వ్యసనమైతే ప్రమాదం. ఈ విషయం మర్చిపోకండి.